హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. ఓకేనా? ముందుగా చికెన్ని ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని అలా 2 సార్లు కడుక్కుందాం. ఓకేనా? అలా 2 టైమ్స్ వాటర్లో కడుక్కున్న తర్వాత అది పక్కన పెట్టేసి ఉల్లిపాయ టమాటో 2 కోసి పెట్టుకోండి. స్టవ్ వెలిగించి దబర పెట్టేసి మీకు తగినంత నూనె వేసుకోండి. అందులో ఆనియన్స్ వేసేయండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత దాన్ని కొంచెం మగ్గనించి అందులో చిటికెడు పసుపు వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని డీప్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పేస్ట్ వేసుకొని బాగా పసపస కలిపేసేయండి. పసపస కలిపితే ఏంటంటే కింద అడుగున అంటదనమాట. సో స్పీడ్గా కలుపుకున్న తర్వాత మీకు కావలసిన బిర్యానీ ఆకులు, చెక్క, మొగ్గ అన్నీ పక్కన రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే మాగిన ఉల్లిపాయలు ఉన్నాయో అందులో చికెన్ ముక్కలు వేసేయండి. దాన్ని బాగా కలిపేసి కొంచెం డీప్ ఫ్రై అవ్వనియండి. ఆ డీప్ ఫ్రై అయిన చికెన్లో ఇప్పటిదాకా మనం రెడీ పెట్టుకునే బిర్యానీ ఆకులు అవి మసాలాలు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో టమాటాలు కూడా వేసేసుకోండి. టమాటా నాకు ఒకసారి కట్ చేసినవి సరిపోలేదు, అందుకే నేను మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడు కారం చల్లేసి దానికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఓకేనా? బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పోసుకొని అందులో గరం మసాలా ఇంకా ధనియాల పొడి 2 వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. వావ్, సో టేస్టీ చికెన్ రెడీ అయిపోయింది. నాకు అయితే దోశ అండ్ చికెన్ కాంబినేషన్ చాలా అంటే చాలా ఇష్టం అండి. మరి మీకే కాంబినేషన్ ఇష్టమో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.